హలో ఎవ్రీవన్, టేస్టీగా చేదు లేకుండా కాకరకాయ ఫ్రై చేసేసుకుందామా. ముందుగా అయితే 1/2 కిలో కాకరకాయలు అయితే తీసేసుకొని మంచిగా వాష్ చేసేసుకొని సైడ్స్ తీసేసుకొని పైన పీలర్తో ఆ బుడుపుల వరకు అయితే లాగేసుకున్నానండి. మీకు నచ్చినట్టయితే గ్రీన్ పార్ట్ కూడా ఉంచుకోవచ్చు పైన బుడుపులు. సో అలా అయితే చక్రాల్లాగా అయితే కట్ చేసుకున్నానండి. చక్రాల్లాగా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలను అయితే ఒక బౌల్లో వేసేసుకొని కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసేసుకొని మంచిగా అయితే ఒకసారి అలా కలిపేసేసుకొని ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలండి. అప్పుడు మనకి కాకరకాయలకు ఉన్న చేదంతా అయితే బయటకు వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దాంట్లోకి అయితే ఒక 4 అయితే ఉల్లిపాయలు తీసుకున్నానండి. పైన పొట్టు తీసేసి వాష్ చేసుకొని అయితే కట్ చేసుకుంటున్నాను. అండ్ ఒక పచ్చిమిర్చి అండి. ఉల్లిపాయలు కొంచెం లావుగానే కట్ చేసుకోండి, కాకరకాయ మగ్గేటప్పటికి సరిపోతుంది ఇలా కట్ చేసుకుంటే. సో దాంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసేసుకున్నాము. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీ పెట్టుకొని బాండీ హీట్ అయిన తర్వాత 3 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో పోపు దినుసులు ఎండుమిర్చి వేసుకోవాలి. అవి మంచిగా అయితే ఫ్రై అవ్వాలండి. ఇదేమో కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి రెసిపీ అనేది. ఈ రెసిపీకి నేను ఎక్కడ మూత పెట్టనండి. మీకు నచ్చినట్టయితే మూత పెట్టుకోండి, ఎందుకంటే నేను తీసుకున్న కాకరకాయలు కొంచెం లేతగానే ఉన్నాయి, అందుకే మూత పెట్టుకోలేదు. మీరు కొంచెం ముదిరిని కొంచెం లోపల గింజలు ఉన్నట్టయితే కొంచెం మూత పెట్టుకుంటూ ఫ్రై చేసుకోండి. సో తాలింపులు అనేది వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి అండ్ కరివేపాకు అయితే వేసేసుకున్నానండి. ఉల్లిపాయలు అనేది మరీ ఎక్కువ కలర్ వచ్చేలాగా కాకుండా కొంచెం అలా సాఫ్ట్గా అయ్యేలాగా అయితే ఫ్రై చేసుకోవాలి. అంటే కొంచెం లైట్గా కలర్స్ చేంజ్ అయినాయి చూడండి. అలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనమైతే కాకరకాయ ముక్కలు నానబెట్టుకున్నాం కదండి, దాంట్లో నుంచి అయితే అలా నీరు వస్తుంది. సో నీరంతా పిండేసుకొని ఉల్లిపాయ ముక్కల్లో అయితే వేసేసుకోవాలి కాకరకాయ ముక్కలు అనేవి. అలా వేసుకుంటే మనకి చేదైతే అసలు ఉండదండి. కాకరకాయ ఫ్రై ఇలా చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా చేసి పెట్టండి. మళ్ళీ చెప్తున్నానండి, మీ కాకరకాయలు కనుక కొంచెం ముదిరినట్టు ఉంటే మాత్రం మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. నా ఇవి లేతగా ఉన్నాయండి, అందుకే నేనైతే మూత పెట్టుకోలేదు. సో ఇప్పుడైతే కాకరకాయ ముక్కలు అయితే అలా ఫ్రై చేసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని. సో ఇప్పుడు అలా ఫ్రై అవుతున్నప్పుడే దీంట్లోకి అయితే ఒక కారం ప్రిపేర్ చేసుకోవాలండి. ఆ కారం ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి. ఒక పెద్ద చిన్నులపై అయితే వేసుకోవాలండి. సాల్ట్ వేసుకోండి మగ్గేటప్పుడు. పెద్ద చిన్నులపై అయితే తీసేసుకొని దాంట్లో కొంచెం కారం అండ్ కొంచెం కరివేపాకు వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకోండి. కొంచెం బాగా ముక్క అనేది మగ్గిపోయిన తర్వాత ఈ కారం అనేది వేసేసుకుందామండి. చూసారా ఉల్లిపాయలు కూడా మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చినాయి కదా, అలా వస్తేనే బాగుంటుందండి కాకరకాయకి. సో మనకైతే కాకరకాయ మగ్గిపోయిందండి. మగ్గిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకున్న కారం అయితే వేసేసుకోవాలి. వేసేసుకొని మంచిగా అయితే ముక్కకు పట్టేలాగా కలుపుకోవాలి. ఎక్కడ ఇంకా ధనియాల పౌడర్ అవి ఏమి వేయకండి, ఇలా వేసుకుంటేనే బాగుంటుంది కాకరకాయ ఫ్రై అనేది కొంచెం డిఫరెంట్గా. సో లాస్ట్లో కొత్తిమీర అలా సన్నగా కట్ చేసేసుకొని వేసుకొని కొత్తిమీర కూడా మంచిగా అయితే అలా ముక్కలకు పట్టించండి. అలా ఫ్రై అయిపోవాలి కొత్తిమీర కూడా. అలా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో పెరుగు మీద మీగడ అనేది ఒక స్పూన్ వేసుకోండి. పెరుగు మీద మీగడ వేసుకోవడం వల్ల ఈ ఫ్రై అనేది ఇంకా టేస్ట్ బాగుంటుందండి. ఎవరు స్కిప్ చేయొద్దు, ఖచ్చితంగా అయితే ట్రై చేయండి పెరుగు మీద మీగడ అనేది. సో అలా పెరుగు మీద మీగడ కూడా వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే అండి. అలా చేసుకుంటే కాకరకాయ ఫ్రై అనేది చాలా చాలా బాగుంటుందండి. ఒక్కసారి అయితే నేను చెప్పినట్టయితే ట్రై చేయండి. మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో.